श्री गायत्री टूर्स एंड ट्रेवल्स, चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। मैंने कहा था ना, कैसी भी सिचुएशन हो मोदी जी हमें घर ले आएंगे। वॉर रुकवा दी पापा और फिर हमारी बस निकाली पापा। देखा, चाहे दो देशों का संघर्ष हो या कोई आपदा, जो रक्षा करे हमारी 7 समंदर पार, वो है हमारा परिवार। हम करते हैं उनसे बेहद प्यार। मेरा भारत मेरा परिवार। పాపానే వార్ రుక్వాది ఈ డైలాగ్ గుర్తుంది కదా. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్తో ఆపేశారని, భారతీయ విద్యార్థుల కోసం రష్యాను గడగడలాడించారని గత ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం ఇది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధంలో విరమణ జరిగింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ యుద్ధాన్ని ఆపింది భారత్ కాదు, మన దాయాది దేశం పాకిస్తాన్. అవును, మీరు విన్నది నిజమే. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించారు. మరి విశ్వగురువుగా చెప్పుకునే మోదీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు? కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతోంది. చలో బీజేపీ ఏం చెబుతుందో చూద్దాం. రెండు 2024 ఎన్నికల టైంలో బీజేపీ ఒక అడ్వర్టైజ్మెంట్ను వదిలింది. అందులో ఒక అమ్మాయి తన తండ్రితో మోదీ యుద్ధాన్ని ఆపేశారని గర్వంగా చెబుతుంది. ఆ ఒక్క యాడ్తో దేశమంతా మోదీ ఇమేజ్ స్కై లెవెల్కు వెళ్ళింది. కానీ నేడు అంటే 2026 ఏప్రిల్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆ డైలాగ్తోనే మోదీని రివర్స్ అటాక్ చేస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మీ దౌత్య నీతి ఎక్కడికి పోయింది అంటూ పవన్ ఖేరా, రాహుల్ గాంధీ వంటి నేతలు కేంద్రాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో స్పష్టంగా చెప్పారు, షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు నేను యుద్ధాన్ని 14 రోజులు ఆపుతున్నాను అని. ఇరాన్ కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పింది. అంటే ఇక్కడ భారత్ పోషించాల్సిన బిగ్ బ్రదర్ పాత్రను పాకిస్తాన్ తన్నుకుపోయింది. దీనివల్ల అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరపతి పెరిగింది. భారత్ మాత్రం కేవలం ఒక ప్రేక్షకుడిలా మిగిలిపోయింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన విమర్శగా మారిపోయింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి మోదీ ప్రభుత్వం ఒక రకమైన డైలమాలో ఉందనే ఆరోపణలున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికాతో ఉన్న దోస్తీ, మరోవైపు ఇరాన్తో ఉన్న చారిత్రక బంధం. ఈ రెండింటి మధ్య మోదీ మౌనంగానే కనిపించారు. దీన్నే కాంగ్రెస్ సవాల్ చేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య జరిగినప్పుడు భారత్ ఎందుకు స్పందించలేదని పరోక్షంగా ప్రశ్నిస్తోంది. ఫలితంగా చౌబహార్ పోర్టు వంటి కీలక ప్రాజెక్టుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. యుద్ధం ఆపకపోవడం వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 110 రూపాయల వరకు వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధర సామాన్యుడికి అందనంత దూరంలోకి వెళ్ళింది. హర్మూజ్ జలసంధి మూతపడ్డంతో మన ఎగుమతులు ఆగిపోయాయి. పాకిస్తాన్ యుద్ధ విరమణ చేయించి తన క్రెడిట్ పెంచుకుంటే మనం మాత్రం ధరల పెరుగుదలతో అల్లాడుతున్నాం. వార్ రుక్వానే వాలే పాపా, ఇక్కడ ఏమయ్యారు అని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. ఇప్పుడు కేవలం పాకిస్తానే కాదు, ఈ సీజ్ ఫైర్ వెనుక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఉన్నారని విశ్లేషణలున్నాయి. ఆసియాలో చైనా, పాకిస్తాన్ కలిసి శాంతిని నెలకొల్పుతుంటే భారత్ మాత్రం ఐసోలేట్ అవుతోందని కాంగ్రెస్ ఆరోపణ. అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ తన జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పాపానే వార్ రుక్వాది అనే మాట ఇప్పుడు బీజేపీకి ఒక సమస్యగా మారింది. ఉక్రెయిన్ విషయంలో గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం పక్కనే ఉన్న గల్ఫ్ సంక్షోభంలో పాకిస్తాన్ విజయం సాధిస్తుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నములుతోందన్నది కాంగ్రెస్ వాదన. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం కంటే ఎన్నికల ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇలాగే జరుగుతుందన్నది విపక్షాల వాదన. మరి ఈ విమర్శలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మీరేమంటారు? కాంగ్రెస్ ప్రశ్నల్ని సమర్థిస్తారా, లేదంటే మోదీ మౌనం వ్యూహాత్మకం అంటారా? కామెంట్ చేయండి.